హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఆర్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు మనం ఊలుతో ఒక మంచి డెకరేషన్ ఐటెం తయారు చేద్దాము. దీనికి కావలసిన మెటీరియల్స్: ఊలు తీసుకోవాలి. ఈ ఊలు 9 కలర్స్ తీసుకున్నాను. ఇవన్నీ నేను మిగిలినవి తీసుకున్నానండి. నా దగ్గర అవి ఇవి తయారు చేయగా మిగిలినవి. ఇలాంటి ఒక ప్లేట్ తీసుకోవాలి. ఇది నేను ఐస్ క్రీమ్ ప్యాక్ వచ్చింది ఈ ప్లేట్ తీసుకున్నాను. ఒక టేప్ తీసుకోవాలి లెంత్ కోసం, మెజర్మెంట్ కోసం. సిజర్స్ తీసుకోవాలి. టిక్ పెట్టుకోవడానికి పెన్ తీసుకోవాలి. ఈ కలర్ వేసుకోవాలనుకుంటే తీసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. కలరు బ్రష్ తీసుకోవాలి. ఒక నీడిల్ తీసుకోవాలి. హోల్స్ పెట్టుకోవడానికి, ఊలు గుచ్చుకోవడానికి ఒక నీడిల్ తీసుకోవాలి. 5 ఇంచ్ లెంత్తో ఒక కట్టన్ తీసుకోవాలి. ఇది లెంత్ 5 ఇంచ్ ఉంటే సరిపోతుంది. వెడల్పు ఎంత ఉన్నా పర్వాలేదు. ఇంకా తయారు చేద్దాము. చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఊలుని తీసుకొని ఈ 5 ఇంచ్ లెంత్ ఉన్న అట్టకు చుట్టూ 20 రౌండ్స్ వేసుకోవాలి. ఈ అట్ట చుట్టూ ఊలుని చుట్టుకోవాలి. 20 రౌండ్స్ చుట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఊలుతో వీడియోలో చూపిస్తున్నట్లు అన్ని రౌండ్స్ కింద నుంచి తీసుకొని ఇలా ముడి వేసుకోవాలి. దీన్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. ఇది చాలా సింపుల్గా, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడటానికి చాలా బాగుంటుంది. గాలికి అటు ఇటు తిరుగుతూ చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు చివర్లు ట్రిమ్ చేసుకోవాలి నీట్గా. ఇప్పుడు పైన ఇలా పట్టుకొని ముడి వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు. చివర్లు అన్నిటిని ఇలా సమానంగా చేసుకొని వీటన్నిటిని విడిగా కట్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు వీటన్నిటిని దగ్గరగా ఇలా అనుకొని హెచ్చు తగ్గులు ఉన్న వాటన్నిటిని సమానంగా ఉండేట్లు ట్రిమ్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ ఒక్కొక్క కలరు 3 తయారు చేసుకోవాలి. దీన్ని బయట కొనాలంటే చాలా కాస్ట్ అవుతుంది. కాస్ట్నే కాదు, ఇలా మన చేతులతో మనం తయారు చేసుకొని మన ఇంటిని డెకరేట్ చేసుకుంటే మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. దాన్ని చూసినప్పుడల్లా చాలా హ్యాపీగా, పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇలా సింపుల్గా, వెరైటీగా తయారు చేసుకొని పెట్టుకొని మన ఇంటిని ఫెస్టివల్స్కి, ఫంక్షన్స్కి డెకరేట్ చేసుకుంటే ఫెస్టివల్ లుక్ చాలా బాగుంటుంది. ఇలా అన్ని కలర్స్ తోటి 3 తయారు చేసుకోవాలి. నేను ఒక్కొక్క కలర్ 3 చొప్పున 9 కలర్స్ తోటి 27 తయారు చేశాను. ఈ ప్లేటు ఐస్ క్రీమ్ డబ్బాకి వచ్చిందండి. ఈ ప్లేట్ను యూజ్ చేస్తున్నాను. ఇలాంటి రౌండ్ ప్లేట్ ఏదైనా తీసుకోవచ్చు. మనకి ఎంత సైజు కావాలో అంత సైజు తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్ చుట్టూ నేను హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ తోటి ఒక టిక్ చేస్తున్నాను. ఈ ప్లేట్ చుట్టూ ఇలా హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ తోటి ఒక టిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ నీడిల్ తీసుకొని స్టవ్ దగ్గర వేడి చేసి ఇలా హోల్స్ పెట్టానండి. నేను ముందే పెట్టాను, ఆ క్లిప్ పోయింది, అందుకని ఇలా చూపిస్తున్నాను. ఒక నీడిల్ని వేడిగా మంట మీద పెట్టి ఇలా హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో పెట్టాం కదా, ఆ టిక్ దగ్గర నేను వేడి చేసి ఇలా హోల్స్ పెట్టాను అన్నింటినీ. ఈ ప్లేట్కి పైన బటర్ స్కాచ్ అని ఉంది కదా, దీన్ని కలర్ కనిపించకుండా కలర్ వేస్తున్నాను. వేయకపోయినా పర్వాలేదు, దీన్ని పై వైపుకి వచ్చేట్లు పెట్టుకుంటే కనిపించదు. ఇప్పుడు ఒక బ్లాక్ కలర్ ఊల్ తీసుకోవాలి. ఈ బ్లాక్ కలర్ ఊల్ తోటి హ్యాంగింగ్స్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ కలర్స్ వరుసగా పెట్టాలో వాటన్నింటినీ ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఒకదాని తర్వాత ఏ కలరు ఇలా అరేంజ్ చేసి చూసుకోవాలి ఫస్ట్.
మొత్తం 30 ఇంచెస్ లెంత్ ఉండేట్లు నేను తయారు చేస్తున్నాను. ఫస్ట్ ఇది 3 ఇంచెస్ లెంత్ ఉండేట్లు తీసుకోవాలి. ఒక నీడిల్కి బ్లాక్ వూల్ గుచ్చుకోవాలి. బ్లాక్ వూల్ గుచ్చుకొని ఇప్పుడు మనం తయారు చేసుకునే హ్యాంగింగ్కి ఇలా ముడి వేసుకోవాలి. మొదటి హ్యాంగింగ్ 3 ఇంచెస్ పొడవు ఉండేట్లు చూసుకోవాలి. ఇలా 3 ఇంచెస్ పొడవు ఉండేట్లు కట్ చేసుకొని ప్లేట్కి పెట్టుకున్న హోల్స్లో గుచ్చుకొని ముడి వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ముడి వేసుకోవాలి. రెండవ దానికి 1 ఇంచ్ పెంచుకోవాలి లెంత్. మనం రెండో దానికి లెంత్ చూసే అవసరం లేదు. టాజిల్స్కి ముడి వేసాం కదా పైన, ఇలా తలలాగా ఉంది కదా, దాని అంత లెంత్ పొడవు పెంచుకుంటే సరిపోతుంది. మూడోది కూడా ఇలానే టై చేసుకోవాలి. లెంత్ అనేది మనం ఇలా కడుతూ ఉంటే మనకి ఎంత లెంత్ పెట్టాలో తెలిసిపోతూ ఉంటుంది. కింద రెడ్ కలర్ ట్యాజిల్స్ ఉంది కదండి, దానికి తలలాగా ఉంది కదా, అంత పొడవు పెంచితే సరిపోతుంది. ముందే మనం ఏం కలర్ పెట్టుకోవాలి అని చూసుకొని అలా లైన్గా పెట్టుకొని ఒక్కొక్కటి ఇలా ముడి వేసుకోవాలి. ఇంకొక మెథడ్లో కూడా వీటిని టై చేసుకోవచ్చు. మనం ఫస్ట్ మెథడ్లో ఏం చేసాము, ఫస్ట్ ట్యాజిల్కి ముడి వేసి తర్వాత ప్లేట్కి ముడి వేసాం కదా. ఇప్పుడు ఈ మెథడ్లో ఏం చేద్దామంటే ఫస్ట్ ప్లేట్కి బ్లాక్ వూల్ ముడి వేద్దాము. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు థ్రెడ్ని రెండో చివరిను ట్యాజిల్స్కి ముడి వేసి ఆల్రెడీ ముందు వేసిన ట్యాజిల్స్కి హెడ్ ఉంది కదా, హెడ్ కంటే కొద్దిగా పొడవుగా ఉండేట్లు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు చూసుకుంటూ ముడి వేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఈ రెండు మెథడ్లో మీకు ఏది ఈజీ అనిపిస్తే అది వేసుకోవచ్చు. ఇలా అన్నింటినీ ముడి వేసుకోవాలి. ఇప్పుడు 1 మీటర్ పొడవు ఉండేట్లు ఒక బ్లాక్ వూల్ని తీసుకోవాలి. ఇప్పుడు దీని మధ్యలో ఫోల్డ్ చేసి 4 మడతలు వచ్చేట్లు మళ్ళీ మధ్యలో ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేస్తే 4 థ్రెడ్స్ వచ్చాయి కదా. ఇప్పుడు ఈ 4 థ్రెడ్స్ని ప్లేటుకు 4 మూలలా ముడి వేయాలి. ఇలా 4 మూలల ముడి వేస్తే మనం హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా వస్తుంది. ఇలా ఫస్ట్ 2 ఎదురెదురుగా ముడి వేసుకోవాలి. తర్వాత మిగిలిన ఎదురెదురుగా ముడి వేసుకుంటే కరెక్ట్గా 4 మూలలు వస్తాయి. వీడియోలో చూపిస్తున్నట్లు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని టై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా 4 మూలలు హ్యాంగ్ చేసుకోవడం వచ్చింది కదా. ఇప్పుడు ఈ 4 వూలును పట్టుకొని ఇలా మళ్ళీ ముడి వేసుకోవాలి. ఇప్పుడు దీంతో హ్యాంగ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఈ వూలు హెచ్చు తగ్గులు లేకుండా దువ్వెని తీసుకొని ఒకసారి ఇలా దువ్వుకొని చివర ట్రిమ్ చేసుకోవాలి నీట్గా. ఎలా ఉంది ఈ హ్యాంగింగ్, మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్లో వీడియోస్ అన్నీ చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ వేరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.